తొంభై 97వ ఆస్కర్ అవార్డ్స్ సంబరం ప్రారంభమైంది. యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే ఈ కార్యక్రమం లాస్ ఏంజలస్లోని డాల్బీ థియేటర్లో ఘనంగా కొనసాగుతోంది. ఈ వేడుకలకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ప్రముఖ నటిమణులు ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా ఫ్లో ఎంపిక కాగా, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రస్ ఆస్కార్ గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్గా ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్గా నో అదర్ ల్యాండ్ ఎంపికయ్యాయి. వివిధ విభాగాల్లో అనోరా, పీటర్ స్ట్రాగన్, పాల్ తేజ్వెల్ ది సబ్స్టెన్స్ ఆస్కర్ అవార్డులు అందుకున్నారు. రియల్ పెయిన్ చిత్రంలో నటనకు గాను కిరణ్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా పెరేజ్లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కర్ అందుకున్నారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా వికెడ్ చిత్రానికి పాల్ తేజ్వెల్కు ఆస్కర్ రాగా, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్ ఎంపికైంది. ఇక ఆస్కర్ అవార్డ్స్లో ఈసారి ఇండియన్ మూవీస్కి నిరాశే ఎదురైంది. ఆస్కర్ రిమైండర్ లిస్ట్లో చాలా సినిమాలు నిలిచిన నామినేషన్ మాత్రం దక్కించుకోలేకపోయాయి. ఇందులో కంగువా, అడు జీవితం, అలాగే సంతోష్, స్వతంత్ర వీర్ సవార్కర్, అల్ ఇమాజిన్ యాజ్ అ లైట్, అలాగే గర్ల్స్ విల్ బి గర్ల్స్, ప్యూటల్ సినిమాలు ఉన్నాయి. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంపిన లాపతా లేడీస్ కూడా ఆస్కర్ షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది.